హల్లెలూయా. ఎంతమంది ఆశతో వచ్చారండి దేవుని సన్నిధికి? ఎంతమంది ఆశతో వచ్చారు? ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. ఆయన సన్నిధికి ఎంతగా మనం ఆశతో వస్తామో ఆయన మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు మనందరి కొరకు తన కుమారునే మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. మనం అంతగా కృప పొందుకున్న వారం. దేవుడు మనల్ని అంతగా ప్రేమించాడు ఆయన. దేవుడు అంతగా ప్రేమించి ఆయన కృపను మన ఎల్లప్పుడూ చూపుతూనే ఉన్నాడు. హల్లెలూయా. సరే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం చూడండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండెను. హల్లెలూయా. ఈ సందర్భం చూడండి, దేవుని మాటలు వినేవారు బండ మీద ఇల్లు కట్టుకుంటున్నారు. దేవుని మాటలు వినని వారు ఇసుక మీద ఇల్లు కట్టుకుంటున్నారు. అంటే ఇక్కడ దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే, బండ మీద ఇల్లు కట్టబడినప్పుడు ఎలాంటి గాలి వచ్చినా, తుఫాను వచ్చినా ఆ ఇల్లు నిలబడతది. హల్లెలూయా. అందుకు ఆయన మాటలు మనం ఎంతగా వింటుంటామో బండ మీద ఇల్లు కట్టబడుతుంటది. అంటే పునాది దృఢంగా ఉంటది. హల్లెలూయా. పునాది ఎంత దృఢంగా ఉంటుందో ఎటువంటి తుఫాను, ఎటువంటి అలజడి జీవితంలో వచ్చినా ఆ ఇల్లు నిలబడతదని దేవుడు మనకి ఇక్కడ నేర్పిస్తున్నాడు. ఈ సందర్భాన్ని బట్టి చూస్తే దేవునితోని ఈ జీవితంలో ప్రయాణం అనేది చాలా ప్రాముఖ్యం. చూడండి, మొదటి ఆదాము అవ్వ దేవుని మాట వినకుండా పాపం చేసినప్పుడు పాపం ప్రవేశించింది మానవాళందరికీ. మానవాళందరికీ ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో మానవుడు దేవుడికి దూరం అయిపోయాడు. దేవుడి మాటకు దూరం ఎప్పుడైతే దూరం అయిపోయాడో మానవుడు తనకు నచ్చినట్టు ప్రవర్తించాడు. అవునా? ప్రవర్తిస్తూ ముందుకు వెళ్తూనే ఉన్నాడు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ మానవుడు దేవుడికి దూరంగా వెళ్ళిపోయాడు. కానీ యేసు ప్రభు కృప ద్వారా మరలా దేవుడికి దగ్గరయ్యాడు. హల్లెలూయా. అంటే ఈ సందర్భం చూడండి, మొదటి ఆదాం వల్ల మానవుడు దేవునికి దూరం అయిపోయాడు. యేసు ప్రభు ద్వారా కృపను పొందుకొని నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అంటే పరలోకానికి అర్హులుగా దేవుడు ఎంచాడు మనల్ని. ఎవరు ఎంచారండి? దేవుడు మనల్ని పరలోకానికి అర్హులుగా ఎంచాడు ఆయన. మరి మనం అందరం పరలోకానికి అర్హులుగా ఎంచబడిన తర్వాత ప్రాముఖ్యమైనది ఏంటంటే ఈ భూమి మీద ప్రయాణించాలి. మరి హల్లెలూయా. ఈ భూమి మీద ప్రయాణం అనేది మానవునికి కష్టం. మానవుడు సొంతంగా వెళ్తే చాలా కష్టం ఈ భూమి మీద. యేసు ప్రభువుని ఎంతగా చూస్తామో అది సులువు. హల్లెలూయా. ఎంత సులువు అంటే మానవుడు దేవుడిచ్చిన ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, సమస్తాన్ని అనుభవిస్తూ ఈ భూమి మీద సులువుగా వెళ్ళగలడు. హల్లెలూయా. అందుకు దేవుడితో ప్రయాణం అనేది చాలా ప్రాముఖ్యం. మరి దేవుడు మానవునితో కలిసి నడవాలని ఆశపడుతున్నాడు ఆయన. చూద్దాం చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం. చల్లపుటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనక భయపడి దాగుకొంటినెను. హల్లెలూయా. చూడండి సందర్భం. ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపం చేసిన తర్వాత దేవుడు సంచరిస్తున్నాడు అనమాట. సంచరిస్తున్నప్పుడు దేవుడి స్వరం విని ఎక్కడ దాగున్నారండి? తోట చెట్లలో దాగున్నారు. దేవుడికి దగ్గరగా ఉండవలసిన మనిషి దేవుడికి దూరమై దేవుడి స్వరం వినగానే భయపడ్డాడంట. కానీ మానవుడు భయపడినప్పటికీ దేవుడు దగ్గరగా తీసుకొని
దేవుడు నడిపిస్తాడు. దేవుని కృప అంత గొప్పది. హల్లెలూయా! చూడండి. అదే అధ్యాయంలోని 21వ వచనం చూడండి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మము చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. హల్లెలూయా! దేవుడు చూసారా? దేవుని హృదయం గమనిస్తున్నారా? దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో, దేవుడు ఎంత కృప కలిగిన వాడో వాక్యం వింటుంటే దేవుని హృదయం అర్థమవుతది. దేవుని హృదయం ఎంతగా అర్థమవుతుంటదో దేవుని కృపని ఎల్లప్పుడూ మనం పొందుకోగలం. ఇక్కడ చూడండి, దేవుడికి దూరం అయిపోయారు ఆదాము, అవ్వ. అవునా? అంటే ఇక్కడ దేవుడు కలిసి ప్రయాణించడానికి ఎంతగానో ఆశపడుతున్నాడని అర్థం ఇక్కడ. దేవుడు ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. మానవుడు దేవుడికి దూరంగా వెళ్ళిపోయినప్పటికీ దేవుడు దగ్గరికి తీసుకుంటున్నాడు. అవునా? దేవుడు దగ్గరికి తీసుకొని మానవుడితో దేవుడు నడవాలని ఆశపడుతున్నాడు. ఎంతగా ఆశపడతాడంటే ప్రతి వాక్యంలో చూస్తే దేవుని హృదయం కనబడుతూనే ఉంటది. దేవుడు మనతో ఎంతగా కలిసి నడవాలని ఆశపడుతున్నాడో దేవుని వాక్యంలో చూద్దాం. చూడండి, నిర్గమకాండం 33వ అధ్యాయం తీయండి. 11వ వచనం. నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. హల్లెలూయా! ఎంతమందికి అర్థమైంది? చూడండి, మళ్ళీ చెప్తాను. మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. దేవుడంట మోషేతో ఒక స్నేహితునితో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నాడంట. ఎంతమందికి అర్థమైందండి? దేవుని హృదయం అది. అక్కడ చూడండి, ఆదాము అవ్వ దేవుడి మాట వినక తప్పు చేసిన తర్వాత దేవుడికి దూరం అయిపోయింది. దేవుడే దగ్గరకు వచ్చి వారికి చర్మపు చొక్కాలు తొడిగించి వారితో కలిసి దేవుడు నడుస్తున్నాడు. అవునా? తర్వాత ఇక్కడ మోషేతో దేవుడు స్నేహితుడి వలె మాట్లాడుతున్నాడు. అవును, స్నేహితులతో ఎలాగైతే మానవుడు సంభాషణ చేస్తాడో దేవుడు ముఖాముఖిగా మోషేతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడండి? మానవుడితో, ఒక మనిషితో దేవుడు స్నేహితుడి వలె ఆయన సంభాషిస్తున్నాడు. దేవుని హృదయం అది. ఇంకా చూడండి, వాక్యంలో వెళ్తున్న కొలది దేవుని హృదయం అంత అద్భుతంగా ఉంటుంది. దేవుని గురించి తెలుసుకుంటుంటే ఈ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇంకా ఆయన కోసం వినాలనిపిస్తుంటది. ఇంకా ఆయన గురించి తెలుసుకోవాలనిపిస్తుంది. దేవుని హృదయాన్ని వెతికితే. దేవుని హృదయాన్ని ఎవరు వెతికారండి వాక్యంలో? దావీదు వెతికాడు. అందుకే దేవుని హృదయానుసారుడయ్యాడు. దేవుడు అంత కృప కలిగిన వాడండి. దేవుడు ఎంతగా కృపనిస్తాడంటే ఆయన కృపను మన ఎడల ఎల్లప్పుడూ చూపిస్తూనే ఉంటాడు. హల్లెలూయా! చూడండి, ఇంకా చూద్దాం. యెషయా 41వ అధ్యాయం 41:9 తీయండి. 41. చూడండి, బోధిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొని వాడా, నీవు నా దాసుడివనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడు నేనే, నీతియను నా దక్షిణముతో నిన్ను ఆదుకొందును, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు, నీతో వాదించేవారు మాయమై నశించిపోదురు. ఈ సందర్భం చూడండి, దేవుడు ఇక్కడ 8వ వచనం చూడండి. నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. హల్లెలూయా! చూసారు దేవుడు ఎలా పిలుస్తున్నాడండి? నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. అక్కడ చూడండి, మోషేతో దేవుడు ఒక స్నేహితుని వలె మాట్లాడాడు. అవునా? ఇప్పుడు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఇప్పుడు అబ్రహాము సంతానం ఎవరండి? మనం అందరమే. దేవుడు పిలుపు చూస్తే దేవుని హృదయం ఎంత అద్భుతంగా కనబడుతుందో చూడండి. ఒక మానవుని యొక్క హృదయం మనం చూస్తాం మనుషులుగా. ఒక మనిషి హృదయం తెలుసుకోవాలంటే మాటలో తెలుస్తుంది. అవునా? ఎంతమందికి అర్థమవుతుందండి?
హృదయం నిండి ఉన్న దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. అవునా? ఇక్కడ చూడండి, దేవుని మాటలో దేవుని హృదయం కనబడుతుంది. దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. మన ఎడల అంతగా కృప చూపుతున్నాడు. మళ్ళీ చూడండి, నా సేవకుడు అయిన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. దేవుడు పిలిపేండి అది. దేవుడు మానవునితో కలిసి నడవడానికి దేవుడు అంతగా ఆశపడుతున్నాడు. ఆయన ఒక స్నేహితుని వల్లే మాట్లాడుతున్నాడు. అవునా? నా స్నేహితుడు అని పిలుస్తున్నాడు. ఒక సందర్భంలో యేసు ప్రభు వారు కూడా శిష్యులు పిలుస్తారు, మీరు నా స్నేహితులని, మీరు నా సహోదరులని. దేవుని హృదయం అది. చూడండి, ఇంకా చూడండి, హెబ్రీయులు రాసిన పత్రిక 15:5 తీయండి. క్షమించండి, హెబ్రీయులు రాసిన పత్రిక 13:5, 13వ అధ్యాయం 5వ వచనం. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. హల్లెలూయా. ఇప్పుడు చూసారా దేవుని వాగ్దానం, నిన్ను ఏమాత్రమును విడువడు అంట ఆయన. నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు. తర్వాత మనలందరినీ అబ్రహాము సంతానం అని పిలిచాడు. అవునా? ఇక్కడ ఆయన ఏమాత్రమును విడిచిపెట్టడంట, ఎన్నడను ఎడబాయుడు ఆయన. ఇది దేవుని హృదయం ఇది. ఇంకా చూద్దాం, యెహోషువ 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. దేవుడు చెప్తున్నాడండి. దేవుడు ఏమని చెప్తున్నాడు చూడండి, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుమని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు మనకి ధైర్యంగా ఉండమంటున్నాడు. అక్కడ చూడండి, ఆదమవ్వ పాపం చేసిన తర్వాత ఏమొచ్చిందండి వారిలోకి? భయం వచ్చింది. అవునా? భయపడిపోయారు దేవుని స్వరం విని దేవుడికి దగ్గరగా వెళ్ళడానికి. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, దేవుడు వారికి చర్మపు చొక్కాయలు తొడిగించారంటే అర్థం ఏంటి? దేవుడు అంత కృప కలిగిన వాడని అర్థం. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? నిన్ను విడువను, ఎడబాయనని చెప్తున్నాడు. ఆయన ధైర్యంగా ఉండమంటున్నాడు, నిన్ను విడిచిపెట్టలేదని. దేవుని హృదయం ఇది. మరి మనిషి ఏం చేస్తాడంటే, ఈ భూమి మీద బ్రతకడానికి చాలా కష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఎంత కష్టపడతాడంటే, తన సొంత సామర్థ్యాన్ని వాడి దేవుని హృదయం తెలియక జీవితాంతం కష్టపడుతూనే ఉంటాడు. ఎంత కష్టపడతాడంటే నిర్ణయాలు కూడా సరిగ్గా ఉండవు. నిర్ణయాలు సరైనవి లేక జీవితంలో మానవుడు నష్టపోతున్నాడు. అవునా? దేవుని అంగీకరించిన ప్రజల గురించి కాదండి, దేవుణ్ణి అంగీకరించిన ప్రజల గురించే ఇది. దేవుణ్ణి అంగీకరించకపోతే ఆ జీవితం ఇంకా భయంకరం. యేసుప్రభుని అంగీకరించిన తర్వాత ఆయన్ని ప్రతిదినం మనం చూడాలి. హల్లెలూయా. ఆయన్ని ఎంతగా మనం చూస్తుంటామో దేవుని హృదయం అర్థమవుతుంది, దేవుడి నడిపింపు అర్థమవుతుంది. దేవుడు ఈ జీవితంలో మనం ఎంత సులువుగా తీసుకెళ్ళగలడో దేవుని హృదయం మనకు కనబడుతూనే ఉంటుంది. సరే చూద్దాం, మత్తయి సువార్త 11వ అధ్యాయం తీయండి. అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. దేవుడు ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే, దేవుడు యూదులతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యము అన్యులకి వర్తిస్తుంది, ఆయన్ని అంగీకరించిన ప్రజలందరికీ ఈ వాక్యం వర్తిస్తుంది. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్జనులారని ఎందుకు దేవుడు చెప్పాడంటే, యూదులు ధర్మశాస్త్రాన్ని మేము పాటించగలుగుతున్నామని చెప్పి ప్రయాసంతో ముందుకు వెళ్తూనే ఉంటారు, కష్టపడుతుంటారు. ఆ సందర్భంలో దేవుడు మాట్లాడుతున్నారు, మీరు ప్రయాసంతో బ్రతుకుతున్నారని.
ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మొట్టమొదటి ఏంటండి, ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన విశ్రాంతి ఇస్తాడు. ఏమవుతుందండి? విశ్రాంతి ఇస్తాడు ఆయన. భూమి మీద ప్రతి మానవునికి కావాల్సింది ఏంటంటే విశ్రాంతి. హల్లెలూయా. అందుకే భూమి మీద ప్రతి మనిషి కష్టపడుతూనే ఉంటాడు విశ్రాంతి కోసం. విశ్రాంతిని వెతుకుతాడంట మనిషి. మనశ్శాంతి ఉంటే చాలని. ఎంత డబ్బున్నా, ఎన్ని ఆస్తి పాస్తులున్నా మనశ్శాంతి కరువుగా ఉంటుంది మనిషికి. ఎన్ని ఉన్నా యేసుప్రభు లేకపోతే భూమి మీద మనిషికి మనశ్శాంతి ఉండదు. దేవుడు ఇక్కడ ఏం నేర్పిస్తున్నాడంటే, ఆయన యొద్దకు వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఆయన ఏమిస్తాడండి? విశ్రాంతి ఇస్తాడు. హల్లెలూయా. మొట్టమొదటే ఆయన విశ్రాంతి ఇస్తాడు ఆయన. చూడండి తర్వాత 29, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుందంట. ఎప్పుడు దొరుకుతుందండి? ఇక్కడ దేవుడు కాడి కోసం మాట్లాడుతున్నాడు. ప్రయాసంతో అంటే ప్రయాసపడుతూ మానవుడు ఒక కాడి వేసుకొని వెళ్తున్నాడంట. అటువంటి వారిని అందరినీ దేవుడు పిలుస్తున్నాడు. మీరు ఎంతకాలం ప్రయాసంతో బ్రతుకుతారు, నా యొద్దకు రండి అని. ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన ఒక కాడి ఇస్తారంట. ఆ కాడే కృప అనే కాడి. హల్లెలూయా. ఆ కృప అనే కాడి ఇచ్చినప్పుడు వెంటనే ఏం జరుగుతుందండి? ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. ఇక్కడ ఆయన యొద్దకు వచ్చినప్పుడు మానవుడికి ఏమొస్తుందండి? మొట్టమొదటిది శాంతిని పొందుకుంటాడు. ఆయన కాడి ఎప్పుడైతే మనం వేసుకుంటామో విశ్రాంతి వస్తుంది. దేనికి? ప్రాణానికి. దేనికి వస్తుందండి? ప్రాణానికి వస్తుంది. అందుకే దేవుడు ఒక దగ్గర ఒక వాక్యం రాయిస్తాడు 1 తిమోతిలో, ప్రియుడా నీ ప్రాణము వర్ధిల్లుచున్న కొలది నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లని. దేవుడు అక్కడ ప్రాణం కోసం మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రాణం అంటే ఆలోచన విధానం. హల్లెలూయా. ప్రాణం అంటే ఏంటండి? ఆలోచన విధానం కోసం మాట్లాడుతున్నాడు. మొదటి ఆదాము తప్పు చేయడం వల్ల దేవుడికి దూరం అయిపోయాడు. యేసు ప్రభు వల్ల ఏమొచ్చింది? గొప్ప రక్షణ వచ్చింది. ఆయన్ని అంగీకరించిన ప్రతి వ్యక్తి నీతిమంతుడు, నీతిమంతురాలుగా ఆయన తీరుస్తాడు. అవునా? ఈ దినం మనం అందరం ఎవరమండి? నీతిమంతులు. నీతిమంతులుగా తీర్చాడు ఆయన. పరలోకానికి అర్హులుగా ఎంచబడ్డాం. మానవునికి వచ్చే సమస్య ఏంటంటే ఇప్పుడు భూమి మీద ప్రయాణమే. హల్లెలూయా. ఆయనతో ప్రయాణిస్తే సులువు. ఆయనతో ఎంతగా మనం ప్రయాణిస్తామో ఈ భూమి మీద బ్రతకడం చాలా సులువు. ఆయనతో ప్రయాణించకపోతేనే కష్టం. ఆయనతో ప్రయాణించకపోవడం అంటే మానవుడు తన సొంత సామర్థ్యాన్ని వాడతాడు. అవునా? అదే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం వాడి మనిషి ప్రయాసపడతాడంట, కష్టపడతాడంట. నేను చేయగలను అంటాడంట, నాకు అన్నీ వచ్చి అంటాడంట, నాకు అన్నీ తెలుసు అంటాడు మనిషి. దేవుడు ఏమంటున్నాడు? నా యొద్దకు రండి అంటున్నాడు. ఆయన యొద్దకు వచ్చినప్పుడు మొట్టమొదటి ఏమిస్తాడంటే దేవుడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మొట్టమొదటి ఏమొస్తుందండి? మనిషికి విశ్రాంతి వస్తుంది. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకున్న నా యొద్ద నేర్చుకొనుడి. కాడి ఎత్తుకుంటే ఆయన యొద్ద నేర్చుకుంటాం. యేసుప్రభు దగ్గర నేర్చుకోవాలి మనం. హల్లెలూయా. ఆయన యొద్ద నేర్చుకుంటే ఏమవుతుంది చూడండి మరలా, అప్పుడు మీ ప్రాణాలకి విశ్రాంతి దొరుకుతుంది. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్యం అండి ఇది. ఈ వాక్యం అర్థమైతే ఈ భూమి మీద మనిషి ఎంత సులువుగా బ్రతకగలడమో అర్థమవుతుంది. హల్లెలూయా. లేదంటే కష్టపడతాడు మనిషి, కష్టపడుతూనే ఉంటాడు మనిషి. ఈ కష్టంలోనే కాలం వెళ్ళిపోతుంటుంది, సమయం కూడా ఆగదు. కాలాలు సమయాలు వెళ్తూనే ఉంటాయి. ఏం చేయాలో తెలియదు మనిషికి, అర్థమవదు. యేసు ప్రభు గురించి తెలుసుకుంటే ఈ భూమి మీద ఎలా బ్రతకాలో సులువుగా అర్థమవుతుంది. మరి ఆయన ఎవరు? ఆయన హృదయాన్ని చూసాం. అవునా? ఆయన ఎటువంటి వారు? ఆయన ఎలా నడిపిస్తారు? ఆయన జీవితం ఏంటి? ఆయన పరిచర్యలో 12 మంది శిష్యుల్ని ఆయన నడిపించే విధానం మనం చూసాం. ఆ సందర్భం కూడా చూడండి. మరి ఆయన ఎవరు? ఆయన హృదయం మనం చూసాం. దేవుడు ఎంత గొప్పవాడండి. ఆయన హృదయం ఎంత గొప్పది. మోషేతో ఆయన ముఖాముఖి ఒక స్నేహితుని వలె మాట్లాడాడు. అవునా? అబ్రహాం సంతానమైన మనల్ని ఆయన స్నేహితులుగా పిలిచాడు. తర్వాత నిన్ను విడువను ఎడబాయను అని అంటున్నాడు. నిన్ను విడువను ఎడబాయను, ధైర్యంగా ఉండి నేను నిన్ను విడిచిపెట్టలేదు అంటున్నాడు భూమి మీద. దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఎలా ప్రయాణించాలో తెలియదు.
యేసు ప్రభుని గురించి చెప్పారు, సువార్త చెప్పారు. అవును, యేసు ప్రభుని నమ్ముకుంటే పరలోకం వెళ్ళిపోతాం. ఆయనతో యుగయుగాలు బ్రతుకుతామని నమ్ముకుంటాం. అవునా? నమ్మిన తర్వాత కూడా ఏం ఆలోచిస్తామంటే, మరి ఎలా బ్రతకాలి? మరి కష్టపడాలి కదా! అవును, నిజమే, కష్టపడాలి. కష్టపడడమే జ్ఞానం అండి. నేను కష్టపడొద్దు అనట్లేదు. కష్టపడాలి. దేవుడు జ్ఞానం ఇచ్చి కష్టపడే హృదయాన్ని ఇస్తాడు. హల్లెలూయా! దేవుడు అది కూడా చేస్తాడు. కష్టపడాలి. ఎప్పుడు కష్టపడాలంటే దేవుని కృపను తెలుసుకుంటూ కొలది దేవుడు మనకు నిర్ణయించిన జీవితం ఏంటి? అది తెలిసినప్పుడు ఎక్కడ కష్టపడాలో తెలుస్తది. కష్టపడ్డం అంటే కష్టపడేటప్పుడు ఆనందాన్ని అనుభవిస్తాం. హల్లెలూయా! కష్టపడేటప్పుడు ఏం అనుభవిస్తామండి? ఆనందాన్ని అనుభవిస్తాడు మనిషి. ఆనందాన్ని అనుభవించట్లేదంటే అర్థం ఏంటి? అది మన పని కాదు. హల్లెలూయా! కష్టపడేటప్పుడు దేవుడు నిర్ణయించి పనిలో వెళ్ళినప్పుడు అందులో ఆనందాన్ని అనుభవిస్తాం మనం. ఎప్పుడైతే ఆనందాన్ని అనుభవించట్లేదో అది మన పని కాదు. ఇది కూడా దేవుడు జ్ఞానం ఇచ్చి నడిపిస్తాడండి. ఇదంతా కృపను గురించి తెలుసుకున్నప్పుడే మనకు అర్థమవుతది. కృపను గురించి తెలుసుకోకపోతే ఈ భూమి మీద ఏం చేయాలో కూడా తెలీదు. వయసు ఆగుతదండి, ఆగదు. సమయం, కాలాలు ఏవి ఆగవు. వాటి పద్ధతులు, వాటి టైం క్రమం తప్పకుండా పరిగెడుతుంటాయి. అవునా? ఎవరు మిస్ అవుతారంటే మనిషే మిస్ అవుతాడు. దేవుని కాలాల్లో లేనప్పుడు మానవుడు మిస్ అయిపోతాడు. దేవుని కాలాల్లో లేనప్పుడు, ఆయన సమయాల్లో లేనప్పుడు మనిషే మిస్ అయిపోతాడు. దేవుడు విడిచిపెట్టడండి. దేవుడు తన హృదయాన్ని వాక్యంలో రాయించుంచాడు. సరే, ఆయన ఎవరో చూద్దాం ఇప్పుడు. యోహాను సువార్త 1 అధ్యాయం 14 వచనం చూడండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. హల్లెలూయా! ఆయన ఎవరండి? కృపా సత్య సంపూర్ణుడు. ఆయన మన మధ్య ఎలా జీవిస్తున్నాడు ఇప్పుడు? వాక్య రూపంలో ఉన్నాడు. హల్లెలూయా! మళ్ళీ చూడండి. ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఎవరి మహిమ అండి? ఆయన మహిమను కనుగొంటిమంట. దేవుడు మహిమండి. యేసు ప్రభువుని గురించి మనం తెలుసుకున్నప్పుడు ఆయన మహిమను కనుగొంటాం. హల్లెలూయా! యేసు ప్రభువు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ఆయన మన మన కొరకు ఆయన ప్రాణాన్ని అప్పగించాడు. హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుందండి? దేవుడు అంత గొప్పవాడండి. ఆయన కృప గురించి తెలుసుకుంటే ఈ భూమి మీద బ్రతకడం చాలా సులువు. ఇంకా చూద్దాం, ఆయన జీవితాన్ని చూస్తే, ఆయన పరిచర్యలో వెళ్ళే విధానం చూస్తే మనకి చక్కగా అర్థమవుతది. లేకపోతే మానవుడు తనకు నచ్చినట్టు ప్రవర్తిస్తాడు భూమి మీద. నచ్చినట్టు. నచ్చినట్టు ఎప్పుడైతే ప్రవర్తిస్తాడో ప్రాణానికి విశ్రాంతి ఉండదు. హల్లెలూయా! ప్రాణానికి విశ్రాంతి ఎక్కడ దొరుకుతదండి? ఆయనతో ప్రయాణించినప్పుడు ఉంటది ఈ భూమి మీద. హల్లెలూయా! ఇదేనండి. ఎందుకంటే ఈ భూమి మీద ప్రయాణం అంత ప్రాముఖ్యం. లేదండి, పరలోకానికి దేవుడు అర్హులుగా ఇచ్చాడు కదా చాలంటాం. పరలోకానికి ఎళ్తాం నిజమే. పరలోకం వెళ్ళాక యేసుప్రభే ఉంటారు ఎదురుగా. హల్లెలూయా! పరలోకం వెళ్ళాక ఎవరుంటారండి? యేసుప్రభే ఉంటారు. ప్రత్యేకంగా మళ్ళీ అక్కడ నాకు విశ్రాంతి కావాలి, నాకు ప్రశాంతత కావాలి, నాకు కుర్చీ ఏస్తే నేను కూర్చుంటాను అనుకోవడానికి లేదు. ఆయన ఎదురుగా ఉన్నప్పుడు, ఆయనతో ఉన్నప్పుడు ఆయనే మన ఆనందం. ఆయన ఎదురుగానే ఉంటాడాయన. ఇప్పుడు కావాల్సిందంతా భూమి మీదే. హల్లెలూయా! భూమి మీద కావాలండి. అందుకే యేసుప్రభు ఒక ప్రార్థన చెప్తుంటారు. పరలోకమందున్న నా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. చూసారా ఈ ప్రార్థన? పరలోకంలో ఏముందండి? ఎప్పుడు ఆనందమే, సంతోషం, సమాధానం ఉంది. ఇప్పుడు ఏం కావాలి? భూమి మీద కావాలి. భూమి మీద అనుభవించాలండి ప్రాముఖ్యం. యేసుప్రభు వారు ఇక్కడ ఇదే నేర్పిస్తున్నారు. ఆయన యొద్దకు ఎప్పుడైతే వెళ్తామో ఆయన మనకి విశ్రాంతినిస్తాడు. దేనికి? ప్రాణానికి. మన ఆలోచన విధానానికి విశ్రాంతి ఇస్తాడాయన. ఎప్పుడైతే ఆయన యొద్దకు వెళ్ళమో నేర్చుకోలేం. ఏమీ నేర్చుకోలేం. మరి చూద్దాం. ఆయన యొక్క జీవితాన్ని, పరిచర్యలో ఆయన జీవితాన్ని చూస్తే మనకింకా ఆయనతో ఎలా ప్రయాణించాలి, ఎలా మనం నేర్చుకోగలం అనేది అర్థమవుతదండి. ఎందుకంటే ఆయన మనతో కలిసి జీవించడానికి ఎంతో ఇష్టపడతాడండి దేవుడు. మనిషే దూరంగా ఎళ్ళిపోతాడంట. చూడండి. లూకా సువార్త 9 అధ్యాయం తొమ్మిదో అధ్యాయం
51వ వచనం చూడండి. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. దూతలను పంపారంటే దేవదూతలు కాదండి వాళ్ళు. ఓకేనా? వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయలు యొక్క గ్రామంలో ప్రవేశించిరి గాని ఆయన యెరూషలేమునకు వెళ్ళ నబిముక్కుడు అయినందున వారు ఆయన్ని చేర్చుకొనలేదు. ఎవరు చేర్చుకొనలేదండి? ఆయన సమరయులు. ఆయన ముందుగా పంపించాడట దూతల్ని. అంటే శిష్యులు పంపించి మొత్తం కనుగొని రమ్మన్న తర్వాత ఆయన బయలుదేరాడు. చూడండి, ఆయన యెరూషలేమునకు వెళ్ళ నబిముక్కుడు అయినందున వారు ఆయన్ని చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహాను అది చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించిన నీకు ఇష్టమా అని అడుగుగా ఆయన వారు తట్టు తిరిగి వారిని గద్దించెను. హల్లెలూయా! అర్థమైందండి సందర్భం? నేను చెప్తాను చూడండి. యేసు ప్రభు వారు ఈ సమరయుల గ్రామంలో వెళ్ళుచుండగా ఆయన చేర్చుకోలేదు ఆయన్ని. అర్థమైందండి? అప్పుడు ఎవరు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి వీరిని నాశనం చేయాలని కోరుకుంటున్నారు? యాకోబు, యోహాను. ఎవరేంటి వాళ్ళు? యేసుప్రభు శిష్యులు వాళ్ళు. యేసుప్రభు శిష్యులు వాళ్ళు ఏం చేస్తున్నారు? సమరయులు చేర్చుకోలేనప్పుడు కోపం వచ్చిందంట. ఎవరికి? యాకోబు, యోహానికి. ఇంకా ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చి వీళ్ళందరినీ కాల్చేయాలని కోరుకుంటున్నారంట. యాకోబు, యోహాను యేసుప్రభుతో తిరిగిన వాళ్ళే, యేసుప్రభు పక్కన ఉన్న వాళ్ళే. మన మానవులుగా ఉన్న మనం కూడా అనేక సార్లు ఏం చేస్తుంటాం? ఎవరైనా మనల్ని దూషించినప్పుడు, ఎవరైనా మనల్ని ఖండించినప్పుడు, ఎవరైనా మనల్ని నాశనం చేద్దామని చూసినప్పుడు వారి నాశనాన్ని మనం కోరుకుంటాం మానవులుగా. అవునా? వారి నాశనం అయితే బాగుంటుంది అని మానవులు అనుకుంటారంట. ఇక్కడ యాకోబు, యోహాను కూడా అదే అనుకుంటున్నారు. సమరయులు చేర్చుకోలేనప్పుడు అగ్ని దిగొచ్చి వీరందరినీ కాల్చేయాలని అనుకుంటున్నారంట. యేసుప్రభు పక్కనే ఉన్నారు. అవునా? అప్పుడు యేసుప్రభు వారు ఏం మాట్లాడుతున్నారు అనేదే ప్రాముఖ్యమండి. దేవుని వాక్యంలో ఎప్పుడు యేసుప్రభుని చూడండి. యేసుప్రభుని చూస్తే వాక్యం అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ 54వ వచనం చూడండి. శిష్యులైన యాకోబుని, యోహాను అది చూచి, ప్రభువా, ఇక్కడ 3వ వచనం చూడండి. నెంబర్ 3 ఉంది చూడండి. ఓకే, మళ్ళీ చదువుతాను చూడండి. శిష్యులైన యాకోబుని, యోహాను అది చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగుగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. ఆయన గద్దించాడు. ఆయన ఇద్దరిని గద్దించాడు. గద్దించెను అనే దాని మీద నెంబర్ 4 అని వేసింది చూడండి కిందన. ఏం గద్దించారో చూద్దాం. మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగరు. మనుష్య కుమారుడు మనుష్యుల ఆత్మను రక్షించుటకే గాని నశింపజేయుటకు రాలేదనెను. హల్లెలూయా! ఆయన ఎందుకు వచ్చాడండి? రక్షించడానికి వచ్చాడు. ఆయన నశింపజేయడానికి రాలేదు అని గద్దించాడు. ఆయన నేను రక్షించడానికి వచ్చాను వాళ్ళని అని వాళ్ళని గద్దించాడు. ఎవరిని? యాకోబుని, యోహాన్ని. అవునా? వారు ఏమంటున్నారు? సమరయులు చేర్చుకోలేనప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చి వీరందరినీ కాల్చేయాలంటున్నారు. మళ్ళీ ఎలాగ అడుగుతున్నారంటే యేసుప్రభుని సెలవు అడుగుతున్నారు. మీరు సెలవిస్తే చాలు ఆకాశం నుంచి అగ్ని దించుతారంట. అర్థమైందండి? ఆకాశం నుంచి అగ్ని అంటే అగ్ని వస్తుందని వారికి తెలుసు. ఎందుకు? పాత నిబంధనలో ఏలియాని చూశారు. అవునా? ఆ సందర్భం గుర్తొచ్చి యేసుప్రభుకి పర్మిషన్ అడుగుతున్నారు. యేసుప్రభు, నువ్వు సెలవు, ఆకాశం నుంచి అగ్ని తెచ్చి మేము అందరం వీళ్ళందరినీ కాల్ చేస్తాం అంటున్నారు. యేసుప్రభు వారు ఏం మాట్లాడుతున్నారు చూడండి. మళ్ళీ మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగరు. మనిషి కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకే గాని నశింపజేయుటకు రాలేదనెను. కిందన ఉందండి, నెంబర్ 4 అనేసి కిందన ఉంది. అవునా? ఆయన రక్షించడానికి వచ్చాడు. ఆయన ఇది వీరికి నేర్పిస్తున్నారు. ఎవరికి? శిష్యులకు నేర్పిస్తున్నాడు. ఆయన శిష్యులకు నేర్పించి ముందుకు తీసుకెళ్తున్నాడు. మానవులుగా మనం అనేక సార్లు ఎవరో మనల్ని ఏమైనా అన్నప్పుడు వారి నాశనం కోరుకుంటాం. అవునా? కానీ ఇక్కడ దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుణ్ణి ఆయన ప్రేమించి ప్రాణం ఇచ్చాడు. హల్లు, ఇది ఎప్పుడు మర్చిపోకూడదండి. ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుని కొరకు ఆయన ప్రాణాన్ని అప్పగించాడు. ఆయన ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఆయనకి కావాలి. హల్లెలూయా! మనకు కోపం వచ్చి ఎవరు వద్దనుకుంటాం కానీ దేవుడికి వారు కావాలి. దేవుని హృదయాన్ని చూస్తే మనం ఎలా ప్రవర్తించాలో మనకు తెలుస్తుందండి. దేవుని హృదయాన్ని చూడకపోతే మనం కూడా ఈ శిష్యుల వలె మాట్లాడతాం, వారి నాశనాన్ని కోరుకుంటాం. ఆయన హృదయాన్ని చూస్తే
వారి కూడా రక్షించబడితే బాగున్ను. వారిని దేవుడు రక్షిస్తాడు కదా! వారిని దేవుడు మారుస్తాడు కదా! వారికి కూడా దేవుడు కృపను చూపించి నడిపిస్తాడు కదా! అని దేవుని హృదయాన్ని చూస్తే మనకు అర్థమవుతది. హల్లెలూయా! దేవుడి హృదయాన్ని చూస్తేనే అర్థమవుతదండి. లేదా మనుషులుగా మనం వీరి వలె ప్రవర్తిస్తాం. యోహాను, యాకోబు వలె. మనం ఎంతగా దేవుని కృపను పొందుకుంటామో, దేవుని యేసుప్రభు ఎలాగైతే ప్రవర్తించారో మనం కూడా ప్రవర్తిస్తాం. హల్లెలూయా! దేవుని వాక్యంలో చూద్దామండి. ఆ నడిపింపు ఎలాగా ఆయనతో ప్రయాణించినప్పుడు ఎలా ప్రవర్తిస్తాం అనేది దేవుని వాక్యంలో ఉంది. చూడండి. ఇంకో సందర్భం చూద్దాం చూడండి. ఇక్కడే 56వ వచనం. అంతటా వారు మరి ఒక గ్రామమునకు వెళ్ళిరి. మరి ఒక గ్రామానికి వెళ్ళిపోయారండి. ఇక్కడ సందర్భం చెప్తాను చూడండి. ఇక్కడ యేసుప్రభు వారు సమరయులు వీరిని చేర్చుకోలేదు. అవునా? యేసుప్రభు హృదయాన్ని ఇంకా చూద్దాం. ఇక్కడ చేర్చుకోలేదు. కానీ ఈ సమరయలు గ్రామంలోనే యేసయ్య ఒక అద్భుతాన్ని చేశారు. ఎంతమందికి గుర్తుందండి? యేసుప్రభు వారు సమరయ స్త్రీ దగ్గరికెళ్ళి సువార్త ప్రకటించి ఆమెను రక్షించాడాయన. హల్లెలూయా! తర్వాత ఆ సమరయులకి ఈమె ఎళ్లి సువార్త ప్రకటించింది. మరలా ఈ సమరయులందరూ వచ్చి ఆయనతో మాట్లాడారు. అవునా? మరి ఏం జరిగింది సమరయులు? అదంతా మర్చిపోయారా? మర్చిపోయారు. హల్లెలూయా! చూసారా? దేవుని అద్భుతాన్ని మర్చిపోయి ఆయన్ని చేర్చుకోలేదు. కానీ ఆయన్ని చేర్చుకోలేనప్పటికీ ఆయనేమంటున్నారు? వాళ్ళని ప్రేమిస్తున్నాడాయన. హల్లెలూయా! దేవుని హృదయం అండి అది. దేవునికి మనం ఎంత దూరంగా వెళ్ళిపోయినా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన కృపను చూపిస్తూనే ఉంటాడు. మనిషే దేవుడికి దూరంగా వెళ్ళిపోతాడు. హల్లెలూయా! ఆయన హృదయాన్ని చూస్తే ఆయన నడిపింపు అర్థమవుతది. ఆయన హృదయాన్ని చూస్తే ఆయనతో ఎలా ప్రయాణించాలో తెలుస్తది ఈ భూమి మీద. ఆయన గురించి తెలుసుకోకపోతే ఈ భూమి మీద మనిషి కష్టపడతాడంట. శ్రమ పడుతూనే ఉంటాడు. ఎంత కష్టపడతాడంటే ఆ పని మనది కాదు. జీవితంలో నచ్చని పని చేస్తాం. అవునా? ఏ నిర్ణయాలో తీసుకుంటాం. ఆ నిర్ణయం అయిపోయిన తర్వాత ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని అనిపిస్తది. అవునా? జ్ఞానం ఎలాగొస్తదండి? యేసు ప్రభువుని చూస్తేనే వస్తది. జ్ఞానం ఎవరు? ఆయనే. జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనం ఆయనే. ఆయన్ని చూస్తే కదా జ్ఞానం వస్తది. ఆయన్ని చూడలేనప్పుడు అజ్ఞానం వస్తది. ఈ అజ్ఞానంలో మనిషి నిర్ణయాలు తీసుకుంటాడు. అందుకే ఎల్లప్పుడు ఆయన కృపను గురించి తెలుసుకుంటే మనకి ఆయన కృప అర్థమవుతది. సరే చూడండి. ఈ సందర్భం చూడండి. 56వ వచనం. అంతట వారు మరి ఒక గ్రామమునకు వెళ్ళిరి. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవుగాని మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకైన స్థలము లేదని అతనితో చెప్పెను. హల్లెలూయా! ఇంకో సందర్భం చూడండి. 59వ వచనం. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పెను. అతడు నేను వెళ్లి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను. 60వ వచనం. అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము. నీవు వెళ్లి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పెను. 61వ వచనం. మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చెదను గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా చూడండి. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కనబడుతున్నారండి. ఈ సందర్భంలో ముగ్గురు వ్యక్తులు కనబడుతున్నారు. ఈ ముగ్గురు వ్యక్తుల్లోని మనం ఉంటాం. హల్లెలూయా! ఈ ముగ్గురు అంటే ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరంటే యేసుప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఎవరంటే ఒక పరిసయ్యుడు. పరిసయ్యుడు వచ్చి యేసుప్రభువా నువ్వు ఎక్కడికెళ్ళి నేను వస్తాను అంటున్నాడు. యేసుప్రభు వారు ఏమన్నారు? నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసమును కలవగాని మనిషి కుమారునికి తలవాల్చుటకైన స్థలము లేదని అతనితో చెప్పెను. యేసుప్రభుని మన అంతట మనం వెంబడించలేమండి. ఇక్కడ పరిసయ్యుడు వచ్చేసి స్పీడ్‌గా వచ్చి నేను వచ్చేస్తాను అంటున్నాడు. యేసుప్రభు నువ్వు ఎక్కడికెళ్ళినా వచ్చేస్తాను అంటున్నాడు. యేసుప్రభు వారు ఏమన్నారు? ఈ మాట చెప్పారాయన. యేసుప్రభుని మనంతట మనం వెంబడించలేమండి. ఆయన పిలిపిస్తాడాయన. పిలుస్తాడు. ఆయన పిలుచుకుంటేనే సంఘానికొచ్చాం. హల్లెలూయా! మరి ఎందుకు చాలామంది సంఘానికి ఎందుకు రాలేకపోతున్నారు? ఆయన మనల్ని పిలుచుకొని సంఘంలో కూర్చోబెట్టాడాయన. వారికి కూడా పిలుపుంది. ఆయన అవకాశం ఇస్తాడు. అందరికి ఇస్తాడు అవకాశం. ఆయన కృపనిస్తూనే ఉంటాడు. హల్లెలూయా! ఈ దినం మనల్ని అందరిని ఆయన పిలుచుకొని ఆ సంఘంలో కూర్చోబెట్టి వాక్యాన్ని మనకు బోధిస్తున్నాడాయన. పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా! ఈ సందర్భంలో చూడండి ఇంకో వ్యక్తి వస్తాడు. అంటే మొదటి వ్యక్తి ఎవరంటే తన సొంతంగా రావాలని ప్రయత్నిస్తున్నాడు. సొంతంగా వెళ్ళిపోగలనని. యేసయ్య నేను వెంబడించగలనని. సొంతంగానే అంటే కొంతమంది మనుషులు నేను అన్నీ చేయగలను. నేను సొంతంగా వెళ్ళిపోయి నాకు అన్ని టాలెంట్లు వచ్చు, స్కిల్స్ వచ్చు. నేను ఏమైనా చేయగలను అని అనుకుంటారు. అవునా? ఆయన కృప ఉంటేనే చేయగలమండి. ఇదే మర్మం. హల్లెలూయా! ఏ మనిషి
ఈ భూమి మీద ఆయన కృప లేకుండా ఏమీ చేయలేడు. ఆయన కృప ద్వారా మాత్రమే చేయగలం. సరే. యేసు ప్రభు ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. 59వ వచనం. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పెను. అతడు నేను వెళ్లి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మనెను. రెండో వ్యక్తిని యేసు ప్రభు పిలుస్తున్నారిప్పుడు. మొదటి వ్యక్తి నేను వచ్చేస్తాను ప్రభు అని వచ్చాడు. అవునా? యేసు ప్రభు వారు ఆ మాట చెప్పారు. రెండో వ్యక్తిని యేసు ప్రభు పిలిచారు. నన్ను వెంబడించని. నన్ను వెంబడించినప్పుడు ఆ రెండో వ్యక్తి ఏమంటున్నాడు? యేసు ప్రభువా నా సెలవివ్వు. నా తండ్రి ఏమైందమ్మా? తండ్రి నా తండ్రిని పాతిపెట్టుటకు సెలవిమ్మని అడిగాడంట. అప్పుడు యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు చూడండి. అందుకాయన 60వ వచనమమ్మ. అందుకాయన మృతులు తమ మృతులను పాతిపెట్టుకొనిమ్ము, నీవు వెళ్లి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పెను. మృతులు తమ మృతులు పాతిపెట్టుకొనిమ్మని యేసు ప్రభు వారు చెప్పారు రెండో వ్యక్తి కోసం. అవునా? మూడో వ్యక్తి చూడండి. 61వ వచనం. మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చేదిని గాని నా ఇంట నున్న వారి యొక్క సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా మూడో వ్యక్తి కారణం చెప్తున్నాడు. ఏంటి ఆ కారణం? ఇంటికెళ్ళి పర్మిషన్ తీసుకొని వస్తాడంట యేసు ప్రభు పిలిస్తే. మొదటి వ్యక్తి ఏమో నేను వెంబడించేయగలను అనుకుంటున్నాడు, ఒక పరిసయుడు. అవునా? రెండో వ్యక్తి ఏంటి? యేసై పిలిస్తే యేసు ప్రభువా నాకు సెలవివ్వు, నా తండ్రి చనిపోయాడు, పాతిపెట్టి వస్తానని. మూడో వ్యక్తి యేసు ప్రభు మూడో వ్యక్తిని పిలిస్తే ఇంటికెళ్ళి పర్మిషన్ తీసుకొని వస్తాడంట. ఈ మూడు వ్యక్తులు మనం ఎక్కడో దగ్గర ఉంటామండి. ఎక్కడో దగ్గర ఉంటాం. అందుకే ఆయన కృప కోసం తెలుసుకోలే. ఆయన కృప కోసం తెలుసుకుంటే దేవుడు మాట్లాడే విధానం అర్థమవుతుంది. ఆయన కృప కోసం తెలుసుకోకపోతే దేవుడు ఈ ముగ్గురు వ్యక్తులు చూపించి ఇక్కడ ఏం నేర్పిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. అందుకే ఆయన కృపను గురించి తెలుసుకుంటేనే దేవుడు ఈ భావాన్ని చెప్పి ఏం నేర్పిస్తున్నాడు అనేది అర్థమవుతుందండి. ఇక్కడ చూడండి, కుటుంబంలో దేవుడు ఒక వ్యక్తిని ఎంచుకుంటాడు. హల్లెలూయా. ఒక వ్యక్తిని ఎంచుకున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని నిర్ణయిస్తాడు. ఆ వ్యక్తిని నిర్ణయించినప్పుడు తల్లిదండ్రులుగా తెలియనప్పుడు దేవుని హృదయాన్ని అంటే దేవుని కృపను పొందుకొని ఆ వ్యక్తిని ప్రోత్సహిస్తూ దేవుని పరిచర్యకి అది ఎలా జరుగుతుందంటే ఆయన కృపను పొందుకున్నప్పుడే. లేదా ఆ వ్యక్తికి జ్ఞానం ఇవ్వకుండా అజ్ఞానంలో నడిపిస్తాడు మనిషి. తల్లిదండ్రులకి దేవుడు ఎందుకంటే ఆ బాధ్యత ఇస్తాడు? దేవుడు తల్లిదండ్రులకి ఆ సామర్థ్యం ఇవ్వకుండా పిల్లల్ని పెంచమని ఆయన ఎలాగిస్తాడు? ఆయనకి సామర్థ్యం ఇచ్చే పిల్లల్ని ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు తల్లిదండ్రులకి సామర్థ్యం ఇస్తాడండి పిల్లల్ని ఎలా పెంచాలో. ఇది తల్లిదండ్రులుగా దేవుని కృపను పొందుకొని జ్ఞానము ఆ సామర్థ్యం తల్లిదండ్రులకి ఇస్తాడండి. పరిచర్య విషయంలో కూడా పిల్లల్ని ఎలా నడిపించాలో. అందుకే ఏమన్నది వాక్యంలో? బాలుడు నడవలసిన త్రోవను వారికి చూపించాలి. వారి హృదయంలో దేవుడు ఏం పెట్టాడో దేవుడికే తెలుస్తుందండి. మనుషులుగా తెలియదు. ఎప్పుడు తెలుస్తుందంటే దేవుని కృప గురించి తెలుసుకున్నప్పుడు, దేవుడి జ్ఞానం పొందుకున్నప్పుడు వారిని ఎలా నడిపించాలనేది తెలుస్తుంది. తల్లిదండ్రులకి దేవుడు మొట్టమొదటిగానే సామర్థ్యాన్ని ఉంచుతాడు ఆయన హృదయంలో. తల్లిదండ్రులకి ఇస్తాడు ఆయన. కానీ నడిపించే విషయంకి వచ్చేటప్పటికి ఎలా నడిపించాలో తెలియనప్పుడు దేవుని కృపావాక్యం విని జ్ఞానం పొందుకొని పిల్లల్ని నడిపించాలి. వారు వెళ్ళవలసిన త్రోవలో దేవుడు వారికి ఏం నిర్ణయించాడో ఆ స్థలంలోకి, ఆ ప్రదేశానికి, దేవుడు నిర్ణయించిన ప్రదేశానికి పంపించాలి వాళ్ళని. హల్లెలూయా. లేకపోతే పరిస్థితి అలాగే ఉంటుంది. దేవుడు పిలుస్తాడు. దేవుడు పిలిచినప్పుడు ఏం జరుగుతుంది? నేను ఇంటికెళ్ళి పర్మిషన్ తీసుకొని వస్తానంటాడు పిల్లలు. అవునా? దేవుడు ఆ వ్యక్తిని పిలిచినప్పుడు నేను ఇంటికెళ్ళి పర్మిషన్ తీసుకొని వస్తానంటాడు. దేవుడు పిలుపు కంటే ఈ భూమి మీద ఏమైనా పిలుపు గొప్పది ఉందండి? ఏ పిలుపు గొప్పది లేదు. భూమి మీదకి పంపించిందే ఆయన. మళ్ళీ కారణం ఏంటి? ఆయనే పిలిచాడు కదా. ఆయనే భూమి మీద పుట్టించాడు. ఆయన పిలుస్తున్నాడు ఈరోజు. ఆయన పిలిస్తేనే రాగలమండి. హల్లెలూయా. కొన్నిసార్లు పిలిచిన వ్యక్తి కూడా కొన్నిసార్లు అర్థం అవడు. అది ప్రయత్నించకండి. హల్లెలూయా. ఆ వ్యక్తి అర్థం అవడు. అర్థం చేసుకుందామని ప్రయత్నించకండి దేవుడు పిలిచిన వ్యక్తిని. దేవుడి పిలుపు దేవుని చూస్తేనే అర్థమవుతుంది. హల్లెలూయా. మానవులుగా అన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నించకండి. ఒకటే తెలుసుకోండి, ఆయన కృప గురించి తెలుసుకోండి అంతే. హల్లెలూయా. మనుషులు చూడకండి ఎప్పుడు. మనుషులు చూస్తే మీకేం అర్థం అవ్వదు. ఎప్పుడు అర్థం అవ్వదు మీకు. టైం వేస్ట్. ఆయన కృప గురించి తెలుసుకోండి. ఆయన కృప గురించి తెలుసుకుంటే ఈ భూమి మీద ఎలా బ్రతకాలో తెలుస్తుంది. హల్లెలూయా. దేవుడు అంత కృప కలిగిన వాడండి. అందుకే ఈ ముగ్గురు వ్యక్తులు చూపి నేర్పిస్తున్నాడు ఆయన.
ఆయన కృప గురించి తెలుసుకుంటే ఆయన విధానాల్లో ఎళ్ళగలం. హల్లెలూయా! ఆయన విధానాల్లోనే ఎళ్ళగలమండి. లేదా ఇలా ప్రవర్తిస్తాం యేసుప్రభు దగ్గర. యేసుప్రభు పిలిచినప్పటికి నేను ఇంటి దగ్గరికెళ్ళి పర్మిషన్ తీసుకుంటాను. లేదా ఇంకో పనుంది అది చేసుకొనొస్తాను. యేసుప్రభు దగ్గరే. ఆయన పిలుస్తాడు. ఆయనకి తెలీదా? ఆయనకి సమస్తం తెలుసు. ఆయన సమస్తం ఎరిగినవాడాయన. ఆయన పని చేస్తున్నప్పుడు మనుషులు మధ్యలో దూరుతారు. దేవుడు పని చేస్తున్నప్పుడు మానవులుగా ఎళ్ళకూడదండి. దేవుని కృపను గురించి తెలుసుకోండి. దేవుడు పనిచేసే విధానం అర్థమవుతది. హల్లెలూయా! దేవుని హృదయాన్ని చూస్తుంటేనే మనకు అర్థమవుతది. ఈ భూమి మీద ఎలా ప్రయాణించాలో అర్థమవుతది. హల్లెలూయా! శిష్యులకు కూడా ఆయన నేర్పించాడాయన. గద్దించాడాయన. నేను రక్షించడానికి వచ్చానని. వాళ్ళెలా ప్రవర్తిస్తున్నారు? అగ్ని దించుతారంట. ఆ అగ్నిని దించడానికి యేసు ప్రభువునే పర్మిషన్ అడుగుతున్నారు. హల్లెలూయా! చూసారా? జ్ఞానం లేకపోతే ఇలాగే ఉంటది. యేసు ప్రభు పక్కనుండి కూడా అగ్ని తీసుకొచ్చి వారిని నాశనం చేస్తారంట. ఆయన ప్రేమగా గద్దించి, నేను వారిని రక్షించడానికి వచ్చాను. మీరు జాగ్రత్తగా నా మాటలు వినండి చాలు అని అన్నాడాయన. హల్లెలూయా! ఆయన మాటలు వినమని చెప్తాడండి. ఆయన హృదయాన్ని చూడమని చెప్తాడు. ఆయన ప్రవర్తన విధానాన్ని చెప్తాడాయన చూడమని. హల్లెలూయా! సరే. సరే. ఆయన ఎటువంటి వారో పరిచర్యలో చూసామండి. ఆయనది ఎంత గొప్ప హృదయమో. ఆయన ఎంత విలువైన వారో తెలిస్తే ఆయనతో మనం ఎల్లప్పుడూ నడుస్తూనే ఉంటాం. హల్లెలూయా! ఆయన ఎంత విలువైన వారో మనకు తెలిస్తే. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం తీయండి. చూడండి. 10వ అధ్యాయం మొదటి నుంచి. ధర్మశాస్త్రము రాబోచున్న మేలును ఛాయగలదే గాని, ఆ వస్తువులు నిజస్వరూపం గలది కాదు. గనుక ఆ యాజకులు ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణ సిద్ధి కలిగజేయ నేరము. అలాగు చేయగలిగిన యెడల సేవించే వారికి ఒక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు కదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపమునకు వచ్చుచున్నవి. ఏమొస్తున్నాయండి? పాపాలు జ్ఞాపకం వస్తున్నాయంట. బలి చేస్తున్నారు. బలి అర్పిస్తున్నారు. కానీ పాపం జ్ఞాపకం వచ్చేస్తుంది. చూడండి. 4వ వచనం. ఏలయనగా ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు రక్తము పాపములు తీసివేయుట అసాధ్యము. చూడండి. ఎడ్ల యొక్కయు, మేకల యొక్క పాపం తీసివేయుట అసాధ్యం. ఇది ఎప్పుడు చేసేవారు? పాత నిబంధనలో ధర్మశాస్త్ర ప్రకారం మనుషులు చేసేవారు యూదులు. ఎందుకు? దేవుడికి బలి అర్పించేవారు. వీరు చేసిన పాపానికి బలి అర్పించడం ద్వారా వీరి పాపం పోతదని. పాత నిబంధనలో ఏం జరిగేది? బలి అర్పించిన వెంటనే పాపాన్ని కప్పబడేది. పాపము తీసివేయదండి. పాత నిబంధనలు ఏంటంటే పాపం తీసివేయబడేది కాదు. పాపాన్ని కప్పేది ఈ బలి అర్పణ. కానీ సంపూర్ణంగా పాపాన్ని తీసివేయగలిగిందా? తీసివేయబడలేదని దేవుడు ఇక్కడ రాయించి ఉంచాడు చూడండి. ఎలయనగా ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు రక్తం పాపములు తీసివేయుట అసాధ్యము. పాపాన్ని తీసివేయలేదండి. అందుకే వాళ్ళకి పాపం జ్ఞాపకం వచ్చేస్తుంది. నేను ఈ పాపం చేశాను కదా! అమ్మో! నేను దేవుడు నన్ను క్షమించడు. అమ్మో! దేవుడు నన్ను నాశనం చేసేస్తాడు. అమ్మో! దేవుడు నన్ను ఇచ్చేసేస్తాడని భయంతో బ్రతికేవారు వాళ్ళు. పాత నిబంధనలో ఇది. కాబట్టి 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్తున్నాడు. బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహార బలులను నీకు ఇష్టమైనవి కావు. చూడండి ఇక్కడ. సరే. సమయం లేదు. కొంచెం స్పీడ్‌గా వెళ్తాను చూడండి. ఇక్కడ పాత నిబంధనలో పాపాన్ని తీసివేయలేదు. మరి ఎవరొచ్చారు పాపాన్ని తీసివేయడానికి? యేసు ప్రభు వారు వచ్చారు. అవునా? యేసు ప్రభు వచ్చి మానవులందరి కొరకు ఆయన శిలువ మీద శిక్ష అంతటిని భరించాడాయన. భరించి ఆయన కృపనిచ్చాడు. మనల్నందరిని నీతిమంతులుగా తీర్చాడాయన. ఇక్కడ ఈ సమయంలో చూడండి 5వ వచనంలో బలి అర్పణయు నీవు కోరలేదు గాని. మరి ఆయన బలియాగం జరపడానికే కదా వచ్చాడు. అవునా? అంటే అర్థం ఏంటంటే పాత నిబంధనలో బలి అర్పణలు ఇచ్చేవారు. ధర్మశాస్త్ర ప్రకారం. అది కోరలేదాయన. పాత నిబంధనలేని. అందుకే ఏమనుంది? నాకొక శరీరమును అమర్చితివి.
పూర్ణ హోమములు చూసారా? వివరణ కిందనుంది. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారదాదులు నీవు కోరలేదనియు, అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుట ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. చూసారా? ధర్మశాస్త్రం చొప్పున అవి అర్పించబడ్డాయి. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేయుచున్నాడు. రెండవ దాన్ని స్థిరపరచుటకు అంటే ఏంటండి? రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని దేవుడు కొట్టివేశాడంట. రెండవదంటే ఎవరు? యేసుప్రభు వచ్చారండి. హల్లెలూయా! ఆయన వచ్చి మానవులందరి కొరకు ఒక్క బలే చేశాడు ఆయన. చూడండి 10వ వచనంలో వివరణ ఉంటుంది. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. హల్లెలూయా! యేసు ప్రభు ఒక్క బలి అప్పగించాడండి. మానవులందరి కొరకు ఒక్క బలి చేశాడు ఆయన. ఇంకా ఆయన్ని అంగీకరించిన ప్రతి వ్యక్తి యొక్క పాపం, పాత, ప్రస్తుత, భవిష్యత్తు ప్రతి పాపాన్ని ఆయనకి అడిగేశాడు. హల్లెలూయా! ఈ దినం ఆయన అంగీకరించిన ప్రతి వ్యక్తి నీతిమంతుడే. ఇది నమ్మాలండి. ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. పాత, ప్రస్తుత, భవిష్యత్తు ప్రతి పాపాన్ని ఆయన కడిగివేశాడు ఆయన. హల్లెలూయా! నీతిమంతులు మనం ఎంతగా నమ్ముతుంటామో ఈ భూమి మీద మనం ఎలా బ్రతకాలో తెలుస్తుంది. ఆయన కృపను ప్రతిదినము పొందుకుంటామండి. అంత కృపనిచ్చాడు ఆయన. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడుచున్నాము. 11వ వచనం. మరియు ప్రతి యాజకుడు దినదినమును సేవ చేయుచు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటమాటికి అర్పించి ఉండును. ఈయన అయితే ఎవరండి? యేసు ప్రభు. ఈయన అయితే పాపములు నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. హల్లెలూయా! ఎక్కడ ఆసీనుడయ్యాడు ఆయన? దేవుని కుడిపార్శ్వాన్ని. ఎప్పుడు? హల్లెలూయా! ఆయన అంత విలువైన వాడండి. మన జీవితంలోని ఈరోజు మనం నీతిమంతులుగా తీర్చబడ్డామంటే అంత కృపనిచ్చాడు ఆయన. ఎంతమందికి అర్థమవుతుందండి? దేవుడు అంత కృపనిచ్చాడు ఆయన. మనం ప్రతిదినము నమ్మవలసింది ఏంటంటే మనం నీతిమంతులమని. మనం ఇప్పుడు ఎవరితో కూర్చున్నాం తెలుసా? యేసుప్రభు కూర్చున్నారా? మనము కూర్చున్నాం. తండ్రి కుడిపార్శ్వాన్ని కూర్చున్నాం. హల్లెలూయా! అదేంటి మన విలువ. హల్లెలూయా! మనకు అంత విలువనిచ్చాడు ఆయన. అది మన విలువ. మరి ఇప్పుడు చూడండి, యేసుప్రభు ఎక్కడున్నారు ఇప్పుడు? తండ్రి కుడిపార్శ్వాన. మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. అవునా? ఆయన పునరుద్ధానం ముందు చెప్పాడు, నేను వెళ్ళిన యెడల మీకు ప్రయోజనకరము. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మిమ్మల్ని సర్వ సత్యంలోకి ఆయన నడిపిస్తాడంట. పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా! ఇప్పుడు మనలో ఆయన ఉండి నడిపిస్తున్నాడు. మరి ఆయనలో ఉండి నడిపించినప్పుడు ఏం జరుగుతుంది? ఎప్పుడు ప్రాణానికి విశ్రాంతి ఉంటుందండి ఆయనతో ప్రయాణించినప్పుడు. ఇప్పుడు దేవుడు మనతో కలిసి ఆయన నడుస్తున్నాడు. హల్లెలూయా! ఇప్పుడు మనిషి నడుస్తున్నాడా లేదా అనేదే ప్రశ్న. హల్లెలూయా! ఎప్పుడు నడుస్తారో తెలుసా? ఆయనతో ఎప్పుడు ప్రయాణిస్తారో తెలుసా? చూడండి, ఆమోసు గ్రంథం తీయండి. ఇది చెప్పి ముగించేస్తాను. ఆమోసు చూడండి, 3వ అధ్యాయం 3వ వచనం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. హల్లెలూయా! ఎంతమందికి అర్థమైందండి? సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అంటే అర్థం ఎంతమంది తెలుసండి? ఇద్దరు ఏదైనా ఒకటి అంగీకరిస్తే కలిసి నడుస్తారు తెలుసా? హల్లెలూయా! సహవాసంలో ఎలా ముందుకెళ్తారు తెలుసా? ఇద్దరు స్నేహితులు ఒకటే అంగీకరిస్తారు. హల్లెలూయా! ఆయన మనల్ని పిలిచాడా స్నేహితులని? మీరు నా స్నేహితులని పిలిచాడా లేదా? ఇద్దరు స్నేహితులు ఎప్పుడు కలిసి నడుస్తారు? ఇద్దరు ఒకటే అంగీకరించి ఉండాలి. హల్లెలూయా! ఆయన మనల్ని ఎప్పుడూ అంగీకరించాడండి. ఆయన మనల్ని ఎప్పుడూ అంగీకరించాడు. భూమి పునాదులు వేయబడే మునిగే ఆయన శిలువ బలియాగం ద్వారా మనల్ని అందరినీ స్వీకరించాడు ఆయన. మనల్ని ఆయన రక్తంతో కొనుక్కున్నాడు. ఆయన వింతైన సొంత సొత్తు మనం. అంటే అర్థం ఏంటి? మనల్ని అందరిని ఆయన అంగీకరించాడు ఆయన.
మనకందరికి ఆయన కృపనిచ్చి ఆయన పిల్లలుగా చేసుకున్నాడు. అవునా? మనల్ని రక్షించుకున్నాడు ఆయన. మనల్నందరిని నీతిమంతులుగా చేశాడు. అంటే అర్థం ఏంటి? ఆయన మనలందరిని అంగీకరించాడు. ఈ దినం మనం ఆయన్ని అంగీకరిస్తే ఆయనతో కలిసి నడుస్తాం. హల్లెలూయా! అదేనండి ఆయనతో ప్రయాణించడం. ఎప్పుడైతే ఆయనతో కలిసి నడుస్తామో ఈ భూమి మీద సులువుగా నడవడం చాలా సులువు. అర్థమైందండి? ఇద్దరు స్నేహితులు ఎప్పుడు కలిసి నడుస్తారండి? ఇద్దరు ఒకటే అంగీకరిస్తారు. ఇప్పుడు చూడండి ఉదాహరణకు వివాహం అయిందనుకో, భార్యాభర్తలు కలిసి నడవాలంటే ఇద్దరు ఒకటి అంగీకరించాలి. లేకపోతే ఏమవుతది? పెళ్ళైన వారికి తెలుస్తది. అవునా? ఇద్దరు ఒకటి అంగీకరించకపోతే గొడవే అవుతది. ఎప్పుడైతే ఒకటే అంగీకరిస్తారో ప్రశాంతంగా ఉంటది. విశ్రాంతి అనుభవిస్తాడు. ఆయన మనల్ని అంగీకరించాడండి. ఆయన మనతో కలిసి నడవాలని ఎప్పుడు ఇష్టపడుతూనే ఉంటాడు. ఆయన ఆశపడుతూ ఉంటాడు మనతోని. మనతో నడవాలని. ఆయన్ని మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో ఆయనతో కలిసి నడుస్తాం. ఇదేనండి జ్ఞానం. గొప్ప మర్మం ఏంటంటే ఆయన మనలో ఉండి కూడా మనం ఆయనతో నడలేని ఎన్నో క్షణాలున్నాయి. హల్లెలూయా! ఎన్నో క్షణాలు. ఆయన మనలోనే ఉన్నాడు. మనలో ఆయన ఉన్నాడని మనం ఎప్పుడైతే మర్చిపోతుంటామో, మనిషి తన సొంత సామర్థ్యాన్ని వాడతాడు. ఈ సొంత సామర్థ్యం వాడడం వల్లే మానవుడు అనేక సార్లు నష్టపోయాడు. అనేక సార్లు. ఆయన మనలో ఉన్నాడని గ్రహించినప్పుడు ఆయనతో కలిసి నడుస్తాం. ఆయన అంగీకరిస్తాం. ఆయనతో కలిసి నడుస్తున్నామంటే అర్థం ఏంటి? ఆయన్ని అంగీకరిస్తున్నామని అర్థం. ఆయన మనల్ని ఎప్పుడూ అంగీకరించాడండి. ఆయన మనలోనే ఉన్నాడు. ఇద్దరు ఎప్పుడు ఒకటి అంగీకరిస్తారో, ఎప్పుడు సహవాసంతో వెళ్తారు. హల్లెలూయా! ఎప్పుడు ప్రయాణిస్తారండి. కలిసి ప్రయాణిస్తారు. అందుకే ఆయన మనలోనే ఉన్నాడిప్పుడు. మనలో ఉండి మనకి జ్ఞానం ఇచ్చి నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా! అందుకే ఆయన నడిపించే విధానం ఎలాగుంటది మరి? వాక్యాన్ని ఎప్పుడైతే వింటామో హృదయంలో ఉంటది వాక్యం. ఎక్కడుంటదండి? నీ హృదయం అనే పలక మీద వాక్యాన్ని రాసుకోమన్నాడు దేవుడు. హృదయంలో ఎప్పుడైతే వాక్యాన్ని పెట్టుకుంటామో ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. వాక్యాన్ని జ్ఞాపకం చేసి మనల్ని నడిపిస్తాడాయన. హల్లెలూయా! ఆయనతో మనం ప్రయాణిస్తామండి. అందుకే ఎల్లప్పుడూ ఎప్పుడైతే వాక్యం వింటామో ఆ వాక్యం మన హృదయంలో భద్రపరచబడతది. మన హృదయంలోనే ఉంటది వాక్యం. హల్లెలూయా! ఎంతమందికి అర్థమైందండి? దేవుణ్ణి ఎప్పుడైతే మనం ఆయన్ని అంగీకరిస్తామో, అంగీకరించినప్పుడు ఆయనతో కలిసి నడుస్తాం. హల్లెలూయా! ఆయన మనలోనే ఉన్నాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చాడండి. మనల్ని ఆయన రక్తంతో కడిగి నీతిమంతులుగా తీర్చి ఆయన పిల్లలుగా చేసుకున్నాడాయన. ఇదెప్పుడు మనం ఆయన కృపను జ్ఞాపకం చేయడం పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు చేస్తూనే ఉంటాడాయన. ఆయనతోను మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయనతో మాట్లాడడం అంటే వాక్యం వినడం. హల్లెలూయా! ఎంతమందికి తెలుసండి? ఆయనతో మాట్లాడడం అంటే వాక్యం వినడం. దేవా! నాతో మాట్లాడండి అని దేవుడిని అడిగినప్పుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడాయన. హల్లెలూయా! అందుకే ఇద్దరు చూడండి ఆమోస్ 3:3 సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఎప్పుడైతే సమ్మతిస్తారో ఇద్దరు కూడి నడుస్తారండి. ఒకరినొకరు అంగీకరించుకుంటారు. అంగీకరించినప్పుడు ఎప్పుడైతే కలిసి నడుస్తాం. ఆయన ఎప్పుడో మనల్ని అంగీకరించాడండి. ఆయన మన కొరకు ప్రాణాన్ని ఇచ్చాడండి. ఆయన మన కొరకు ప్రాణాన్ని ఇచ్చాడాయన. హల్లెలూయా! ఆయన్ని మనం ఎంతగా చూస్తుంటామో, మనం ఆయనతో ప్రయాణిస్తాము భూమి మీద. హల్లెలూయా! అంతగా మన యెడల ఆయన కృప చూపుతూనే ఉన్నాడు. అంతగా మనల్ని ప్రేమించాడాయన. మన మన యెడల ఆయన కృప చూపుతూనే ఉన్నాడు. ఎప్పుడు చూపిస్తున్నాడు. ప్రతి క్షణం ఆయన చూపిస్తూనే ఉన్నాడండి. ఎంత భయంకరమైన స్థితి వచ్చినా ఆయన మనల్ని కాపాడుతాడు. ఎంతమందికి తెలుసండి? పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా ఆయన మనల్ని కాపాడుతున్నాడు. ఆయన్ని అంగీకరించడం అంటే వాక్యం వినడమండి. హల్లెలూయా! ఆయన్ని అంగీకరించడం అంటే ఆయన మాటలు వినడానికి మనం ఎంతగా వెళ్తున్నామో ఆయన్ని అంగీకరిస్తున్నాం. ఇద్దరు ఎప్పుడైతే అంగీకరించారో కలిసి నడుస్తారు ఈ భూమి మీద. హల్లెలూయా! ఆయన ఎప్పుడూ మనల్ని అంగీకరించి, స్వీకరించి మన కొరకు ప్రాణాన్ని అప్పగించాడు. ఈ దినం మనం అంగీకరించడం అంటే ఆయన మాటలు వినడానికి ఎంతగా వెళ్తుంటామో ఆయన్ని అంగీకరించినప్పుడు ఈ భూమి మీద ప్రాణానికి విశ్రాంతితో ఎల్లప్పుడూ మనం అనుభవిస్తూ వెళ్తాం. హల్లెలూయా! ఈ భూమి మీద ఎల్లప్పుడూ ఆ ప్రాణంలోని మన విశ్రాంతిని అనుభవిస్తామండి. అంటే ఆలోచన విధానంలో ఆయనిచ్చిన గొప్ప విశ్రాంతిని, ఆ ప్రశాంతతను మనం అనుభవిస్తూ ఈ భూమి మీద సులువుగా బ్రతకగలం. ఎప్పుడు ఏం చేయాలో తెలుస్తది. ఆయన జ్ఞానం ఇచ్చి నడిపిస్తాడు. ఎటువంటి నిర్ణయం మన జీవితంలో నిర్ణయాలు ఎలా తీసుకోవాలో ఆయన జ్ఞానం ఇచ్చి నేర్పిస్తాడు. హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుందండి? అంత కృప కలిగిన వాడు. ఆయన మన యెడల అంత కృపను చూపాడాయన. ఆయన కృప అంత గొప్పది. అందుకే ఆయన మాటలు వింటూ ఆయన కృప గురించి ఎంతగా తెలుసుకుంటామో, ఆయనతో మనం ప్రతిదినము ప్రయాణిస్తున్నామని అర్థం. హల్లెలూయా! అందుకే
మనం ఎల్లప్పుడూ ఆయన మాటలు వింటూ ఆయన కృపలో ముందుకు వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. సరే, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ ఫలించి అభివృద్ధి చెందునుగాక. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. ఆయన మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని అప్పగించాడు. ఆయన అంతగా మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమించి సిలువలో మన బాధ అంతటిని భరించాడు. ఆయన మన బాధ అంతటిని, మన నొప్పిని భరించాడు. ఆయన అంత కృప చూపాడు మన ఎడల. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. మానవులందరి కొరకు ఆయన సిలువ మీద బలియాగం చేశాడు. ఆయన సిలువ మీద బలి అయ్యాడు. ఆయన మన బాధ అంతటిని తీసుకున్నాడు. ఆయన మన నొప్పిల్ని, మన మానసిక బాధని, మన కష్టాన్ని అంతటిని సిలువలో తీసుకున్నాడు. ఆయన ఆయన కృపనిచ్చాడు. ఆయన మన బాధ అంతటిని, మన అనారోగ్య స్థితిని అంతటిని భరించాడు. ఆయన ఈ సమయంలో నమ్మమంటున్నాడు. నీ బాధ అంతటిని భరించాను, నీ నొప్పుల్ని, నీ అనారోగ్య స్థితిని అంతటిని భరించానని నమ్మమంటున్నాడు. ఆయన అందుకే ఈ సమయంలో ఆయన పొందిన దెబ్బల వలన నాకు స్వస్థత కలుగుచున్నదని నమ్మి ఈ రొట్టెని తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. మానవులందరి కొరకు ఆయన రక్తాన్ని ఎంతగానో చిందించాడు. ప్రతి మానవుని గురించి ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన అంగీకరించిన ప్రతి వ్యక్తిని ఆయన నీతిమంతురాలుగా తీర్చాడు. ఆయన ఈ దినం మనలందరినీ నీతిమంతులుగా తీర్చాడు. ఆయన మనలందరినీ ఆయన నీతిమంతులుగా తీర్చాడు. మన ఎళ్ళ అంతగా కృప చూపాడు. అందుకే ఎల్లప్పుడూ నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని నమ్మి ముందుకెళ్ళమంటున్నాడు. ఈ సమయంలో కూడా నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని నమ్మి ఈ పాత్రలోనే తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలయ్యా. అయ్యా, మీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను నాయన. అయ్యా, మా అందరితో మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలయ్యా. అవునయ్యా, మా అందరి కొరకు మీరు ప్రాణాన్ని అప్పగించారు దేవా. మొదటి ఆదాము పాపం వల్ల మానవుడు దూరం అయిపోయాడయ్యా. అయ్యా, మీ సిలువ బలియాగం ద్వారా మమ్మల్ని మీరు దగ్గరకు తీసుకున్నారయ్యా. మీ పిల్లలుగా చేసుకున్నారయ్యా. మమ్మల్ని నీతిమంతులుగా చేశారయ్యా. ఇంత కృపనిచ్చినందుకు వందనాలయ్యా. ఇంత కృపనిచ్చినందుకు అయ్యా, మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నాను. వారి కుటుంబ విషయాలు, వారి వ్యక్తిగత విషయాలు మీకు తెలుసు నాయన. దేవా, వారికి మీరు కృపను జ్ఞానం ఇచ్చి నడిపించుకోండి అయ్యా. మీ కృపను జ్ఞానం ఇచ్చి నడిపించుకోండి అయ్యా. ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా మీ జ్ఞానము, మీ కృపను దయచేయండి అయ్యా. దయచేయండి అయ్యా. దేవా, మీరే నడిపించి మీరే మహిమ ఘనత పొందుకోండి అయినా. అలాగేనయ్యా, మమ్మల్ని అందరూ మీ నీతిమంతులుగా తీర్చిన విధానం బట్టి వందనాలు. అవునయ్యా, మీతో కలిసి ప్రయాణించిన మెలకువ మాకు నేర్పించినందుకు వందనాలు. అవునయ్యా, ఇద్దరు ఎప్పుడైతే కలిసి నడుస్తారో, ఏదైతే ఒకటి అంగీకరిస్తారో కలిసి నడుస్తారని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలయ్యా. ఇంత కృపను మా ఎడల మీరు చూపిన విధానం బట్టి వందనాలు అయ్యా. మీరు మమ్మల్ని, మా కొరకు మీరు ప్రాణాన్ని అప్పగించి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చారు అయ్యా. ఇది మమ్మల్ని నమ్మమంటున్నారయ్యా. మమ్మల్ని నమ్మమంటున్నారు అయ్యా. మేము ఎంతగా మీ వాక్యాన్ని వినడానికి వస్తున్నామో అంతగా మిమ్మల్ని మేము అంగీకరిస్తున్నామని అర్థం అయ్యా. మీ వాక్యాన్ని మేము ఎంతగా విని హృదయంలో ఉంచుకుంటామో పరిశుద్ధాత్మదేవా, మీరు ఆ మాటలు జ్ఞాపకం చేసి ఈ భూమి మీద మమ్మల్ని సులువుగా నడిపిస్తారయ్యా. జ్ఞానం ఇచ్చి నడిపిస్తారని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు అయ్యా. ఎల్లప్పుడు మీ మాటలు వింటూ మేము ముందుకెళ్ళే గొప్ప కృపలోకి మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు అయ్యా. ఈ భూమి మీద ఎలా ప్రయాణించాలో మాకు నేర్పించిన విధానం బట్టి వందనాలు. నేర్పించిన విధానం బట్టి వందనాలు అయ్యా. మరొకసారి మీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మీరే దేవా మమ్మల్ని అందరినీ మీరు నడిపించి మీరే మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్.